కూర్చున్నావు? అట్లా బడికి పోతే తిండి ఎవరు పెడతాడు ఇక్కడ? జైల్లో వేస్తారు. అట్లా ఎన్నో చెప్పి తీస్తారు. ఈ ఉత్తరం చదివిపో. సాయంత్రం వచ్చి చదువు. సాయంత్రం వస్తావా? వస్తా. అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా. అరే మహేష్ ఈ ఉత్తరం చదివిపో. ఎవరిచ్చింది? పోస్ట్ మ్యాన్. ఈ ఉత్తరం చదువు. నాకేమో చదువు రాదు. చదువు చెప్తే ఇచ్చేది ఏం చెప్పి తప్పించుకోవాలి. ఏమైంది? ఇప్పుడు అయిపో. ఇప్పుడు అయిపో. ఇప్పుడు అయిపో. పగట్ చికెన్ రే చికెన్ చూసిన పగట్ చికెన్ ఉంది. రాత్రి వచ్చి చదువుతా. ఇప్పుడు వస్తాడబ్బా. అరే మహిళ సినిమాకి పోదామన్నారు కదరా, పోదామా? ఎవరు మహిళ సినిమాకి పోదామన్నారు కదరా, పోదామా? శివ ఈ ఉత్తరం చదివిపోవా? నాకేమో చదువు రాదు. చదువు వచ్చాను అందరికి చెప్పుకుంటా. ఏం చేద్దాం? ఐడియా వచ్చింది. ఏంటి కత్తెరనా? కత్తెర కాదురా ఉత్తరం. కత్తెర కావాలా? కత్తెర కాదురా ఉత్తరం చదివిపో. క్షత్రియనా? క్షత్రియ కాదురా ఈ ఉత్తరం చదివిపో. నువ్వు కాగితం తినాలా? కాదురా ఈ ఉత్తరం చదివిపో. నువ్వు కాగితం తినాలా? కాదురా ఈ ఉత్తరం చదివిపో. నువ్వు ఇప్పుడు వస్తాడబ్బా. అరే శివగా మహేష్ సినిమా పోదామన్నారు కదరా. ఓ సారు ఈ ఉత్తరం చదవవా? నాకేమో చదువు రాదు. ఇంగ్లీష్ వచ్చి అందరు చెప్పుకుంటూ తిరుగుతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఏమైంది? హిందీ ఉందా అవుతుందా? ఏ భాష ఉంది? ఈ ఉత్తరం పాడుగానే ఏం అర్థం కావచ్చు. అమ్మాయ్యా తప్పించుకుంది. నాన్న అరే పోస్ట్ మ్యాన్ వెళ్ళిపో. ఎందుకు? ఈ ఉత్తరం చదువుతాడు. ఉత్తరం ఎప్పుడు ఇచ్చారు? నువ్వు వేయడంక కోసం అయినాక. ఇదే నేను చదువుతా. దాంతో మంచి మంచి నువ్వేం చదువుతావురా? నేను చదువుతా. చదువు. ప్రియమైన అల్లుడు మామ వేరయ్య రాయింది ఏమన్నా భార్యగా ప్రియమైన అల్లుడు మామ వేరయ్య రాయింది ఏమన్నా నీ భార్యకు రొప్పులు రావడం వల్ల హాస్పిటల్కి తీసుకుపోయా. ప్రియమైన అల్లుడి మామ వేరయ్య రాయింది ఏమన్నా నీ భార్యకు రొప్పులు రావడం వల్ల హాస్పిటల్ కు తీసుకుపోయారు. అక్కడ డాక్టర్లు డెలివరీ కావడం కష్టం అన్నారు. మేము సరే అంటే ఆపరేషన్ చేస్తామన్నారు. ప్రియమైన అల్లుడు మామ వేరయ్య రాయింది ఏమన్నా భార్య రొప్పులు రావడం వల్ల హాస్పిటల్ కు తీసుకుపోయారు. అక్కడ డాక్టర్లు డెలివరీ కావటం కష్టమన్నారు. మేము సరే అంటే ఆపరేషన్ చేశారు. కమల పిల్లలు పుట్టారు. మగ పిల్లలు పుట్టారు. ఇట్లు మామ వేరయ్య. అమ్మ నాకు కమల పిల్లలు పుట్టిర్రా. చదివిండు. నీ కొడుకు చాలా చాలా హుషారున్నాడు. బడికి పంపించు. డాక్టర్ కలెక్టర్ అవుతాడు. సరే నా కొడుకుని బడికి పంపిస్తా. నాన్న బడికి పంపించు. సరే పంపిస్తా. అమ్మయ్య నాకు పనికి వెళ్ళే బాధ తప్పింది. రోజు బడికి వెళ్ళి మంచిగా చదువుకుంటా. థ్యాంక్ యూ. లేదంటే మనతో ఉండే డబ్బుతో కాదు కానీ మన యొక్క చదువును బట్టి మన యొక్క విలువ గుర్తించబడుతుందని చెప్పేసి